మన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 10 వచ్చేస్తోంది. అవును, మరి కొద్ది రోజుల్లో 'బిగ్ బాస్ 10' గ్రాండ్‌గా షురూ కాబోతోంది. ఈసారి గత సీజన్ల కంటే భిన్నంగా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడానికి 'దశావతారం' అనే కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు టీమ్. అంతేకాదు సామాన్యులకు అవకాశం ఇస్తామంటూ అగ్ని పరీక్ష పేరుతో ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అదేంటంటే ఈసారి హౌస్‌లోకి రాబోతున్నది మంచివాళ్ళు కాదు. షోని, జనాన్ని ముంచేవాళ్ళు వస్తున్నారు. ఇంతకీ ఆ రూమర్డ్ కంటెస్టెంట్లు ఎవరు? వారి వెనుక ఉన్న సంచలన నిజాలేంటి? ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఎక్కడా స్కిప్ చేయకుండా చూద్దాం. పల్లవి, ప్రశాంత్, కళ్యాణ్ లాంటి కామనర్లను చూసి ప్రేరణ పొంది ఈసారి కూడా వేలాది మంది సామాన్యులు ఆడిషన్స్‌కి క్యూ కట్టారు. రీసెంట్‌గా సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు కూడా ఈ అగ్ని పరీక్ష ఆడిషన్‌లో పాల్గొనడం, ఆ వీడియో వైరల్ అవ్వడం మనం చూశాం. టీఆర్పీ కోసం ఉప్పల్ బాలుని హౌస్‌లోకి పంపబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే యూట్యూబర్ల విశ్లేషణ ప్రకారం గత 3 సీజన్ల నుండి కామనర్ల వల్ల షోకి అనుకున్నంత టీఆర్పీ అయితే రావడం లేదు. అందుకే బిగ్ బాస్ టీం ఈసారి చాలా తెలివిగా ప్లాన్ చేస్తోంది. ఆడిషన్స్ పేరుతో హైప్ తెచ్చి చివరికి ఒకరిద్దరు కామనర్లను మాత్రమే ఉంచి మిగతా స్థానాలన్నీ వివాదాస్పద సెలబ్రిటీలతో నింపేయాలని చూస్తోంది. అయితే మరోవైపు క్రేజ్ ఉన్న స్టార్ సెలబ్రిటీలు బిగ్ బాస్ పేరు వింటేనే వణికిపోతున్నారు. ఎంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా దండం పెట్టేస్తున్నారు. ఎందుకంటే డబ్బుల కోసం లోపలికి వెళ్లి ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం, నెగటివిటీ మూటగట్టుకోవడం ఎందుకని చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కాంట్రవర్సీ స్టార్లకు మాత్రం ఇది ఒక పబ్లిసిటీ వేదికలా కనిపిస్తోంది. ఇక హౌస్‌లోకి రాబోతున్న మొదటి హాట్ కంటెస్టెంట్ కావ్యశ్రీ. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కావ్యశ్రీ అదే సీరియల్ హీరో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్‌తో దాదాపు 5 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్‌లో ఉంది. 2019 నుండి ఒకే ఇంట్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ పర్సనల్ లైఫ్‌ని షేర్ చేసుకునేవారు వీళ్ళు. పెళ్లి కూడా చేసుకుంటున్నారని అందరూ భావించారు వీళ్ళు. కానీ నిఖిల్ వేరే అమ్మాయితో క్లోజ్ అయ్యి కావ్యను చీట్ చేయడంతో వీరి రిలేషన్ బ్రేకప్ అయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ 8కి వచ్చిన నిఖిల్ హౌస్ లోపల తాను కావ్యను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఎమోషనల్ కార్డు ప్లే చేసి జనాన్ని ఫూల్స్ చేశాడు. టైటిల్ విన్ అయ్యాడు. ఇప్పుడు కావ్యశ్రీ బిగ్ బాస్ 10లోకి అడుగు పెట్టబోతోంది. ఎందుకో తెలుసా? నిఖిల్ చేసిన మోసాన్ని, అతని నిజ స్వరూపాన్ని బిగ్ బాస్ వేదికగానే నడి రోడ్డుపై నిలబెట్టడానికి. అయితే ఈ ఇద్దరి డ్రామాతో బిగ్ బాస్ 10లో టీఆర్పీ రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం అయితే ఖాయం అనిపిస్తోంది. ఇక రెండో కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ నందూస్ వరల్డ్ మన నందన గారు. యూట్యూబ్‌లో ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తూ మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న నందన, ఆమె భర్త కలిసి యూకేలో కొన్ని ఫేక్ కంపెనీలు క్రియేట్ చేశారు. వీసాల కోసం కీలకమైన సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఇండియాలోని అమాయక నిరుద్యోగుల నుండి లక్షలు, కోట్లు వసూలు చేశారనే తీవ్రమైన ఆరోపణలు వీరిపై ఉన్నాయి. దాదాపు 30 మందికి పైగా మోసం చేసి కేసులు నమోదు కావడంతో రాత్రికి రాత్రే ఫ్యామిలీ మొత్తాన్ని లండన్ తీసుకెళ్లిపోయి యూట్యూబ్ వీడియోలు చేయడం కూడా ఆపేసింది ఈ జంట. మరి అలాంటి వ్యక్తికి బిగ్ బాస్ ఆఫర్ ఇస్తే ఎందుకు ఒప్పుకుంది? నందన వర్షన్ ప్రకారం నన్ను ఎవరో కుట్ర చేసి ఇరికించారు. నా నిజాయితీని నిరూపించుకోవడానికే బిగ్ బాస్ వేదికగా వస్తున్నా అని చెప్తోంది ఆమె. కానీ కోట్లు ముంచేసిన ఆరోపణలు ఉన్న వ్యక్తి హౌస్‌లోకి వస్తే ప్రేక్షకుల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ మొగలి రేకులు, ముద్ద మందారం ఫేమ్ పవన్ సాయి. కెరీర్ ప్రారంభంలోనే మధు అనే అమ్మాయిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పవన్ సాయి ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. అయితే తన మాజీ భార్య మధు సోషల్ మీడియాలో ఒక బాంబు పేల్చింది. తమ కాపురం కూలిపోవడానికి నటి తనుజ గౌడ కారణమని బహిరంగంగా ఆమె ఆరోపించింది. ఈ వివాదం వల్ల బిగ్ బాస్ 9లో పాల్గొన్న తనుజ గౌడపై హోమ్ బ్రేకర్ అనే పెద్ద ముద్ర పడింది. ఆమె టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు తన వల్ల తనుజపై పడ్డ ఆ నెగిటివ్ ముద్రను తుడిచేయడానికి, అసలు నిజాలు ఏంటో ప్రపంచానికి చెప్పడానికి పవన్ సాయి బిగ్ బాస్ 10 హౌస్‌లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత పల్లవి గౌడ. పసుపు కుంకుమ, కృష్ణ, ముకుంద మురారి సీరియల్స్ ఫేమ్ ఈమె. సీరియల్ మేకర్స్ 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదని షూటింగ్ ఆపేయడంతో ఆమెపై గిల్డ్ బ్యాన్ విధించింది. ఇప్పుడు ఆ బ్యాన్ ముగియడంతో గ్రాండ్ రీ ఎంట్రీ కోసం బిగ్ బాస్ కి వస్తోంది. తర్వాత చంద్రహాస్. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు. సినిమాలు చేసినా రాని గుర్తింపు అతను చేసిన యాటిట్యూడ్ కాంట్రవర్సీల వల్ల వచ్చింది. తనపై ఉన్న బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను పోగొట్టుకొని పాజిటివిటీ తెచ్చుకోవడానికి ఇతను వస్తున్నాడు. తర్వాత శివకుమార్, మౌనరాగం నటుడు. ప్రియాంక జైన్ తో 8 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండా లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక వచ్చి పాపులర్ అయినట్టుగానే ఇప్పుడు శివకుమార్ కూడా తన రిలేషన్షిప్ రహస్యాలు చెప్పడానికి వస్తున్నాడు. ఆ తర్వాత సోనియా, యమలీల సీరియల్ నటి, నటుడు సిద్ధు పవన్తో 2020 నుండి లివింగ్ టుగెదర్లో ఉంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించడానికి బిగ్ బాస్ 10 ఆఫర్కి ఓకే చెప్పింది. అయితే బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్లు ఎంతటి వివాదాస్పదమైన బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారో, పర్సనల్ లైఫ్ మోసం, లండన్ వీసా ఫ్రాడ్లు, బ్రేకప్లు, సీరియల్ బ్యాన్లు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కాంట్రోవర్షియల్ హిస్టరీ ఉన్నవాళ్లే. మరి ఈ కంటెస్టెంట్లలో మీరు ఎవరి కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీరు బిగ్ బాస్ 10ని హిట్ చేస్తారా లేక వివాదాల్లో ముంచేస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.